అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పిన మోదీ ఆ పని చేయకపోగా వ్యవసాయాన్ని కార్పొరేటీకరించే పనిలో నిమగ్నమై ఉన్నాడు. అందుకే ఇవాళ విత్తన బిల్లు కొత్తగా తీసుకొచ్చాడు, అలాగే విద్యుత్ బిల్లు కొత్తగా తీసుకొచ్చాడు, అటవీ హక్కుల చట్టాన్ని మార్చారు. వీటన్నిటి ప్రయోజనం ఒకటే, మొత్తం వ్యవసాయాన్ని కార్పొరేటీకరించాలి, వ్యవసాయంలోనే రైతాంగాన్ని సన్నాచిన రైతాంగాన్ని బయటికి నెట్టి ఈ భూముల్ని కార్పొరేట్ కబ్జా చేయాలి. ఇదే ఏకైక లక్ష్యంగా ఈయన నరేంద్ర మోడీ తీసుకుంటున్నాడు. అలాగే ఇవాళ ఎరువులు విత్తనాలు విపరీతంగా పురుగు మందు ధరలు పెరిగి రైతాంగం తీవ్రంగా అప్పులు ఊపిలో కూరుకుపోతున్న దశలో వాటిని కంట్రోల్ చేయడం కానీ వాటిని సబ్సిడీలు ఇవ్వడం కానీ కాకుండా సబ్సిడీలను క్రమంగా రద్దు చేయడం వల్ల ఎరువుల ధరలు పెరిగినాయి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగి ఇవాళ రైతుల అప్పులు పాలవుతున్న పరిస్థితి ఉంది. అందుకే స్వామినాథన్ కమిషన్ సిఫార్సును అమలు చేసి ఇవాళ కనీస మద్దతు ధరలని ప్రకటించి ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కర్నూలు జిల్లాలో 2025-26 సంవత్సరంలోనే 1,50,000 మంది వలస వెళ్ళారు. దేనికోసం వెళ్ళారు? కరువులు, వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం, ఈ కారణాల వల్ల వెళ్ళారు. అందుకని రైతుని గెలిపించాలి, రైతుని నిలబెట్టాలి, వ్యవసాయాన్ని నిలబెట్టాలంటే ప్రభుత్వం పెట్టుబడులు పెంచాలి, రుణాలు బ్యాంకుల ద్వారా సరఫరా చేయాలి, ఎరువులు విత్తనాలు సబ్సిడీతో ఇవ్వాలి, భూ సంస్కరణ అమలు చేయాలి. ఈ కర్తవ్యం చేయడం ద్వారా మాత్రమే రైతును ఆదుకోగలుగుతారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక రెండవ విషయం, ఇవాళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి బీబీజీ రామ్జీ పథకం అనేది ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది చాలా మోసపూరితమైన పథకం. ఎన్నో పోరాటాలు ఆందోళన జరిగి ఒక చట్టంగా వచ్చింది జాతీయ గ్రామీణ ఉపాధి పథకం. దాని ప్రకారం చట్టం అంటే అర్థం, మాకు పని కావాలని గ్రామంలో అడిగితే పనిని కల్పించే బాధ్యత ప్రభుత్వాన్ని, పని కల్పించకపోతే నిరుద్యోగ వృత్తి కల్పించే బాధ్యత ప్రభుత్వాన్ని. కానీ ఇవాళ బీబీజీ రామ్జీ పథకంలో అది లేదు. గ్రామాలకు రోడ్లు వేయాలన్నా లేదా కాలువలు తవ్వాలన్నా అది కేంద్ర ప్రభుత్వం ఇష్టం తప్ప లేదు. రెండవది, ఇవాళ గతంలో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం భరించేది, ఇవాళ 60% కేంద్రం భరించింది, 40% రాష్ట్రాలు భరించాలని మాట్లాడుతున్నారు. అందుకని ఇవాళ అప్పులు ఊబిలో కూరుకుపోయినట్టు రాష్ట్ర ప్రభుత్వాలు క్రమేణా దీన్ని నీరుగార్చడానికి ఉపయోగపడుతుంది, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి దెబ్బతింటుంది, మళ్ళీ వలసలు పెరుగుతాయని సందర్భంగా గుర్తు చేస్తూ రైతు కూలీ సంఘం మహాసభల్లో చాలా స్పష్టంగా కార్యక్రమాన్ని మేము రూపొందించుకుంటున్నాం. ఒకటి, బీబీజీ రామ్జీ పథకాన్ని ఎత్తివేసి పూర్వంలో ఉన్న జాతీయ గ్రామీణ హామీ పథకాన్ని అమలు చేయాలని, భూ సంస్కరణ అమలు చేయాలని, ఎరువులు విత్తనాలు వీళ్ళని సబ్సిడీ ఇవ్వాలని, రైతాంగానికి గిట్టుబాటు ధరలు ఇవ్వాలని, ఈ సమస్యల మీద మేము ఆందోళన చేస్తూనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విత్తన చట్టాన్ని, విద్యుత్ చట్టాన్ని, అలాగే మిగిలిన అటవీ చట్టాలని ఉపసంహరించుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గం తరఫున ఈరోజు రైతాంగము ఎదుర్కొనే చాలా పరిస్థితి బాగాలేదు రైతులకి. ఎందుకంటే ఈ వర్షాభావము, అందులో వేసిన విత్తనాలు కూడా అవి సరిగ్గా మొలవలేదు, నష్టపోయిన రైతులు. ఆ విధంగా రైతుని ఆదుకునే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం కూడా లేదు. ఎందుకంటే రాజుని రైతుని చేస్తామని చెప్పినారు, మీకు అంత బాగా చేస్తాము, మేము రైతు రాజ్యం అని చెప్తాం. చంద్రబాబు నాయుడు కూడా, ఆయన కూడా ఏమి కూడా ఇంతవరకు రైతాంగానికి మేలు చేసింది లేదు. ఎందుకంటే కనీసము ఒక ఎరువు బస్తా కొంటే 2,600 అవుతుంది. ఇప్పుడు 14 బస్తా కొంటే డిఏపి అట్లా కొంటే 2,600 అవుతుంది. 50 కేజీలు వస్తుంది. 100 కేజీల వడ్లకి 2,000 కూడా రేట్ లేదు. ఆ విధంగా పోయినసారి వర్షాలు లేక, వర్షాలు ఎక్కువ వచ్చినా కూడా మనకి గేట్లు పాడైపోయినామని చెప్పి తుంగభద్ర గేట్లు, అది దానికోసము ఒక పంటకు నీళ్ళు వదలలేదు. ఇక్కడ మాకు ఈ ప్రాంతంలోన ఈడ మా కర్నూలు జిల్లా మొత్తము, ఇది కర్నూలు వరకు కోడుమూరు, ఇది అమ్మూరు, ఆదోని, ఈ విధంగా అన్ని పంటలు కాలువ ఎల్ఎన్సీ నుంచే పండేవి. అవి గేట్లు సరిచేస్తామని చెప్పి గేట్లు పోయినామని చెప్పి ఒక పంట నీళ్ళు లేకుందంటే రైతులకి పూర్తి చెప్తున్నారు. మళ్ళీ దీంట్లో ఇప్పుడు వర్షం లేక చాలా ఇబ్బంది. ఇప్పుడు రైతులు వేసిన పంటలు కూడా రాలేదు, ఇప్పుడు ఇంతవరకు నాటలేదు కూడా వర్షం లేక.
కొన్ని ముందు వేసినవి వర్షం వచ్చినప్పుడు వేస్తే తర్వాత మళ్ళీ ఒకసారి పెద్ద వర్షం వచ్చి మొత్తం మూసుకోపోయినవి. ఆ విధంగా రైతు దెబ్బతిని వలసలు పోయే పరిస్థితి ఉంది. తర్వాత కూలీలకు కూడా పని లేదు, ఇక్కడ తాగేకి నీళ్ళు లేవు. కూలీలు ఇప్పుడు వలస వెళ్ళిపోయేదానికి మార్గం వెతుకుతున్నారు, ఎక్కడ పోతే బాగుంటుంది. అది కూడా మరి వలసలు కూడా ఇప్పుడు బెంగళూరుకు పోతే బాగుంటుంది, బొంబాయికి పోతే బాగుంటుంది, హైదరాబాద్కి పోతే బాగుంటుంది అని ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ చూస్తే జనం విధంగా వలసదారులకు కూడా వలస వెళ్ళిపోయే వాళ్ళకి కూడా పనులు కల్పించాలి, ఉపాధి. అందుకే ఆ రోజు మన కమ్యూనిస్ట్ పార్టీని పోరాటం చేసి పెద్ద ఎత్తున దాన్ని అప్పుడు ఇది గ్రామీణ ఉపాధి హామీ పథకం అని కలిసి దాన్ని జీవో చేసి తీసుకొస్తే ఈరోజు ఆ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేసి విబీజీ రామ్జీ అనే పథకం పెట్టి దాంట్లో 125 రోజులు పని కల్పిస్తామని చెప్పి అందులో దాని కొలతల పేరు మీద కోటల పేరు మీద కండ్లు పడాలని చెప్పి ఇది సరిగ్గా వాళ్ళు దాంట్లో చేసిన పనులు కూడా కూలీలు రాకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వలస పోయేదానికి ప్రయత్నం చేస్తారు. కానీ విబీజీ రామ్జీ పని పెట్టినాము, ఉపాధి పని పెట్టినాము, మీరు వీడియో ఉండండి అంటే కూడా ఉండరు. ఎందుకంటే కూలి రాదట, ఈ కండ్లు పడమని చెప్తారు, కోట పడదని చెప్తారు. అన్నప్పుడు ఆ విధంగా ఉంటే చేస్తే కూడా కూలి రాకుండా మేము ఎట్లా బతకాలని చెప్పి వాళ్ళు చాలా ఆలోచన చేసి దానిపైన మేము వలసలు పోయేదే మేలపై ఇది బాగలేదని చెప్పి ఆలోచన చేస్తుంటారు. అందుకే ప్రభుత్వం తక్షణమే వాళ్ళకి పనులు కల్పించి ఈ నిరుద్యోగ వృత్తి వల్ల వాళ్ళకి కూలి విబీజీ రామ్జీ పనులను పని లేకుండా కూడా నువ్వు ఇంటికాడ ఉంటే కూడా వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆ రోజు ఏదో ఒక పని చేస్తే వాళ్ళు వలసపోకుండా ఆటగానికి చేసినారు కదా. అందుకే నువ్వు పని చేసి కండు పడలేదు, కోట పడలేదని చెప్పి వాళ్ళకి వచ్చే కూలిని కూడా ఎగిరేస్తే మాత్రం చాలా దుర్మార్గం. అది అట్లా కాకుండా రైతాంగాన్ని కూడా ఆదుకోవాలా. విత్తనాల రేట్లు విపరీతం పెంచినారు, ఎరువుల రేట్లు విపరీతం పెంచినారు. అవన్నీ కూడా తగ్గించి రైతాంగాన్ని అన్ని రకాల 100% సబ్సిడీ రైతాంగానికి ఇవ్వాలి. అన్ని పని ముట్ల మీద కానీ విత్తనాల పైన కానీ ఎరువుల పైన కానీ 100% సబ్సిడీ ఇచ్చి రైతుని ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వానికి ఆ విధంగానే మేము ఈరోజు జిల్లా మహాసభలు కూడా జరుపుతున్నాము. దాంట్లో మేము ఏమేమి చేయాలా, రైతు పక్షాన కూలీ పక్షాన నిలబడి వాళ్ళకి పెద్ద ఎత్తున వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళకి సపోర్ట్ చేసి నిలబడాలని చెప్పి మేము ఈరోజు తెలియజేస్తున్నాము. నా పేరు కె ప్రసాద్, రైతు పక్షం లీడర్. రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో కానీ పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయడం కానీ పూర్తిగా వైఫల్యం చెందింది. దానికి కారణం ఏంటంటే రైతులకు అన్నదాత సుఖీభావ కానీ బీమా పథకం కానీ కౌలు రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు దాదాపు 20,232 కోట్ల రూపాయలు నేటి కూడక రైతుల ఖాతాలో జమ కాలేదు. అట్లాగే పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు గత ప్రభుత్వము ఏమాత్రం పట్టించుకోలేదు. మా ప్రభుత్వం అధికారులకు వస్తే ప్రాజెక్టు పూర్తి చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి వేరావతి కానీ, గుండెల ప్రాజెక్టు కానీ, అట్లాగే గురురాఘవేంద్ర కానీ, ఆర్డిఎస్ కుడికాలువ కానీ ఇలాంటి పనులు కూడా ఏమాత్రం కూడా పట్టణాలకు నిధులు లేక నిలిపేయడం జరిగింది. కాబట్టి దీనివల్ల ఈ ప్రాంతం ప్రజలు పనులు లేక వలసలు పోతూ ఉన్నారు. దీన్ని ఈ యొక్క అఖిల భారత రైతు సంఘం మహాసభల్లో పూర్తిగా చర్చించుకొని భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకోవాల్సిన ఈ సభలు జరుగుతున్నాయి. ఈ యొక్క సభల సందర్భంగా తీసుకున్న తీర్మానాలను భవిష్యత్తులో అఖిల భారత రైతు సంఘంగా వివిధ రూపాల్లో రైతుల పక్షాన కూలీల పక్షాన నుండి ఆందోళన సిద్ధపడతామని తెలియజేస్తున్నాం. అక్కడ వై నరసింహుడు, అఖిల భారత రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు. అయితే అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా మహాసభ సందర్భంగా రైతుల పక్షాన ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభ ఉద్దేశం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతానికి చేస్తున్న అన్యాయాన్ని గురించి రైతుల పక్షాన నిలబడి ఇవాళ పరిస్థితి దారుణంగా ఉంది కాబట్టి రైతులకు మరి అనేక రకాలుగా అప్పులు బాధ మరి ఇవన్నీ సమస్యలు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు తక్షణమే సమస్యలు పరిష్కరించాలంటే ఇక్కడున్న ప్రాజెక్టులు పూర్తి చేయాలా, వలసలను నివారించాలా, ఉపాధి హామీ పథకం సక్రమంగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం కోరుతుంది. కాబట్టి నా పేరు రాజు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు. ఇక్కడ ఎమ్మెగనూరు ప్రాంతంలో కుర్మి కళ్యాణ మండపంలోన ఈరోజు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా మహాసభ జరిగింది. ఈ జిల్లా మహాసభకు ఎందుకంటే రైతు అన్నదే రాజు అంటున్నారు. ఈ దేశంలో రైతాంగానికి న్యాయం జరగడం లేదు. ఎందుకంటే రైతాంగానికి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. పురుగులు, ఎరువులు, మందులు అనేక ధరలు పెరిగిపోయినాయి. ఈరోజు లక్షలు ఖర్చు పెట్టినా కూడా రైతాంగానికి గిట్టుబాటు ధర లేదు. మరి పత్తి విత్తనాలంటే వాస్తవంగా అంటే ఫస్ట్
జూన్లో వర్షం వచ్చింది. మరి జూన్లో వర్షం వచ్చినప్పుడు వర్షము వస్తుంది, ప్రారంభమవుతుందని చెప్పి 180% విత్తనాలు ఇత్తడం జరిగింది. ఈ పశ్చిమ ప్రాంతం, రాయలసీమ ప్రాంతంలోన మరి ఈ ప్రాంతాల్లోన వర్షాభావం సరిగలేక మరి రెండో తూరు కూడా నాటించడం జరిగింది. కనీసము 4 ఎకరాలకు వచ్చేసి 10,000, 12,000 విత్తనాలు తీసుకొచ్చి మాట్లాడడం జరిగింది. కాబట్టి మనము ఈ రైతుల సమస్యల పట్ల, మరి రైతు కూలీల సమస్యల పట్ల, ఉపాధి సమస్యల పట్ల పెద్ద ఎత్తున రైతాంగానికి నష్టం జరిగినట్లు ఈ ప్రభుత్వాలు చేసే విధానాలను వ్యతిరేకిస్తూ మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మొత్తము ఈ ప్రభుత్వంలో రైతాంగం అనేది నరేంద్ర మోడీ మరి ఒకవైపు విదేశాలు పర్యటన చేస్తూ మరి ఇక్కడ ఉన్న యుద్ధము ప్రకటించి అనేక వస్తువులు, నిత్యావసర ధరల వస్తువులు అనేక రేట్లు పెరిగిపోయినవి. డీజిల్, పెట్రోల్ దాదాపు 4 సార్లు పెంచడం జరిగింది. మరి ఈరోజు నిత్యావసర ఆయిల్ కానీ, కందిపప్పు కానీ ఏది ప్రతి ఒక్కటి సామాన్యుడు కొనుక్కొని తినేలేనంత పరిస్థితి అయిపోయింది. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ఇవ్వడం లేదు. మరి మధ్యదళారు వ్యవస్థ, వ్యాపార వ్యవస్థ అయితే ఇంకా నిత్యము దోపిడీ చేస్తుంది. ఈ దోపిడీ ఎందుకు చేస్తుందంటే GST పేరు చెప్పి మరి మేము పర్సెంటేజ్లు ఇవ్వాలని చెప్పి మరి ప్రత్యేకంగా మరి ఫర్టిలైజర్ డీలర్స్లు అయితే అధికార పార్టీని అడ్డం పెట్టుకొని వాళ్ళలోన సంఘాలు పెట్టుకొని రైతాంగాన్ని నిలువుదోపిడీ చేస్తూ రైతాంగానికి నాణ్యతమైన విత్తనం లేదు, నాణ్యతమైన మందులు లేవు. మరి ఇవన్నీ రైతాంగం అవస్థలు పడుతున్నారు. కాబట్టి మేము వీటిని ఖండిస్తూ మరి నా పేరు BSF, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें।